నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇయాల ముచ్చటేందనంటే 'ఆర్ఎక్స్ 100' అనే సైన్మాని జేషి, ఇంగ ఆ సైన్మాతోని సీదా కుర్రకారుల గుండెల్ని గెలుచుకున్నది. ఇగ ఇప్పుడేమో వరుస అవకాశాలతోని దూసుకెళ్ళిపోతున్నది. ఇగ ఆమె ఎవరో తెలుసు కదా! పాయల్ రాజ్‌పుట్ అన్నమాట. రీసెంట్‌గా ఈమె సోషల్ మీడియాలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక లేఖను రాసి పెట్టింది. ఇగ ఆ లేఖల ఆమె సైన్మా నిర్మాతల గురించి సంచలన వ్యాఖ్యలు బయటపెట్టింది. నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండానే ఇగ నేను సైన్మా ప్రమోషన్‌లకు రావాలని, రాకపోతే మాత్రం నన్ను తెలుగు సైన్మాలకెళ్ళి బ్యాన్ జేసి పడేస్తామని నన్ను బెదిరిస్తున్నారు అని ఆ సైన్మా నిర్మాతల గురించి ఈమె బయటపెట్టిందనమాట. ఇగ ఆ సైన్మా నిర్మాతలు ఇంతకీ ఎవరనంటే ఈమె 2019 నుండి 2020 దాకా ఒక సైన్మా తీసిందంట. ఇగ ఆ సైన్మా పేరు 'రక్షణ' అని పెట్టిర్రంట. ఇగ అప్పట్ల ఆ సైన్మా నిజానికి టైటిల్ పేరేం పెట్టిర్రనంటే 5 డబ్ల్యూస్ అని పెట్టిర్రంట. కానీ ఆ సైన్మా విడుదల లేట్ అయింది కాబట్టి టైటిల్ కూడా మార్షిర్రు. ఇగ ఇప్పుడు విడుదల చేద్దాం అనుకుంటున్నారు. ఇగ ఈ సందర్భంగా ఆమెకి ఇయ్యాల్సిన పైసలు ముట్టజెప్పకుండా, దానికి తోడు ప్రమోషన్‌లకు రాకపోతే తెలుగు సైన్మాలకెళ్ళి బ్యాన్ చేసి పడేస్తామని బెదిరిస్తున్నారు అని ఆ లేఖలో క్లియర్‌గా చెప్పుకుంటా రాసిందనమాట. ఇగ ఇప్పుడు నాకియ్యాల్సిన పైసలు ముట్టజెప్పకుండా మీరు రిలీజ్ చేస్తే మాత్రం నేనైతే చట్టరీత్యా చర్యలైతే తీసుకుంటా అని ఈమె హెచ్చరించిందంట గూడా. కానీ ఇవి ఏమాత్రం లెక్కలోకి తీసుకుంటలేరు. ఇక అయితే నా పేరు ప్రతిష్టలను దిగజార్చే విధంగా నన్ను ఉపయోగించుకుంటున్నారు. ఇది కరెక్ట్ గాదు. నేను రీసెంట్‌గా అయిన సక్సెస్ లాభాన్ని పొందాలనుకుంటున్నారు. ఇక గది గూడా కరెక్ట్ గాదు. అందుకే నా టీము ప్రమోషన్స్‌కి మాట్లాడేందుకు రెడీగున్నది. కానీ నేను ముందుగాలే ఇచ్చిన కొన్ని కమిట్మెంట్స్ సైన్మాల వల్ల జరంత బిజీగున్నా. అంతేగాని రాను అని అంటలేను అని పాయల్ రాజ్‌పుట్ నోట్ల రాసి పెట్టిందంట. కాకపోతే ఇగ ఆ సైన్మా నిర్మాతలు మాత్రం ఆమెకి ఇయ్యాల్సిన పైసలు ముట్టజెప్పకుండా సైన్మా విడుదల చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అని ఆ నోట్ల మొత్తానికి రాసి పెట్టింది. ఇగ ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజమే అంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. అటెనాడు గంటుండదు అది కూడా నొక్కురి మళ్ళొస్తా.